కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పడి ఏడాదైన సందర్భంగా జనసేన ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఎస్టీవీ నగర్లోని గంగమ్మ వీధిలో బుధవారం ఉదయం ముగ్గుల పోటీలు నిర్వహించింది. ముగ్గుల పోటీని ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు ఆయన సతీమణి సత్యవతితో కలిసి పరిశీలించారు. ఈ పోటీలో 50 మంది పాల్గొనగా మొదటి బహుమతిని సుజాత, రెండో బహుమతిని ప్రమీల, మూడో బహుమతిని దీప్తి పూజతాలు సంయుక్తంగా గెలుచుకున్నారు. వీరికి బహుమతులను ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు అందజేశారు. కాగా సాయంత్రం తన నివాసం వద్ద ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు దీపాలు వెలిగించి ఎన్డీఏ కేక్ కట్ చేసి జన సైనికులతో సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం భారీగా బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. సుపరిపాలనకు ఏడాదైన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు సంక్రాంతి, దీపావళి కలిపి వేడుకగా చేసుకోవాలని పిలుపునివ్వడంతో వేడుకలు నిర్వహించినట్లు ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు చెప్పారు. దీపావళి రోజు నరకాసురుడిని వధించినట్లు ప్రజలు వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా బుద్ధి చెప్పారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాజారెడ్డి, ఎస్కే బాబు, దూది శివ, తిరుత్తిని వేణు, హరిశంకర్, దినేష్ జైన్, సుభాష్ని తదితరులు పాల్గొన్నారు. జై జనసేన, 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 జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ సంవత్సరాల పీడ విరగడైంది. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకులందరూ, ముఖ్యంగా మన డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈరోజు ఉదయము సంక్రాంతి పండుగ చేసుకోవడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో. అదేవిధంగా సాయంకాలం దీపావళి పండుగలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. అనేక కార్యక్రమాలు ఈరోజు వివిధ నియోజకవర్గాల్లో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఈ రాష్ట్రానికి 2019 నుంచి 14 వరకు పట్టిన పీడ వదిలింది. ఇది నరకాసురుని వధ ఎలా చేశామో అదేవిధంగా 5 సంవత్సరాల పాలన అధికార రాజకీయ కూటమి నేతలందరూ రాజకీయ నాయకుల్ని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏర్పాటై గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు లోకేష్ గారు ముగ్గురు కలిసి ఒక పక్క అభివృద్ధి, ఇంకొక పక్క సంక్షేమం ఇవన్నీ సమతుల్యంలో చేసుకొని ముందే వెళ్తున్నారు. సంవత్సరం కాలంలోనే ఇచ్చిన హామీలను కూడా 3 నెరవేర్చారు. ఇంకా 3 కూడా ఈ 3 నెలలు 6 నెలల్లో ఖచ్చితంగా ప్రతి హామీని ప్రతి ఎలక్షన్లో చెప్పిన ప్రతి హామీని తూచా తప్పకుండా అనుభవశాలైన ముఖ్యమంత్రి గారు, చరిష్మా కల్గా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా నెరవేరుస్తారు. మీరు ఫెయిల్యూర్ అయ్యారు, మీకు బుద్ధి చెప్పారు ప్రజలు. ఈరోజు అపోజిషన్ కూడా దక్కకుండా మీకు ప్రజలు బుద్ధి చెప్తే ఈరోజు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెన్నుపోటు అనేసి మీరు ర్యాలీ చేయడం సిగ్గుచేటుగా ఉంది. మీకు సీము రక్తం అంతా ఉంటే మీరు ఆలోచించుకోండి. తప్పు చేసిన ప్రతి ఒక్క వైసీపీ నాయకులు, మా ముఖ్యమంత్రితో సహా నా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈరోజు ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పును ప్రజలకు తెలిసే విధంగా చట్టం దాన్ని చేసుకొని పోతా ఉంది. జైలు పాలు అనుభవిస్తున్నారు. అధికారులు కూడా రాష్ట్ర స్వయాన డీజీపీ వారు కూడా చేసిన తప్పులు ఈరోజు ఆయన కూడా జైలు పాలయ్యారు. ఒక పక్క అధికారులు, ఒక పక్క రాజకీయ నాయకులు. ప్రభుత్వం విఫలమైంది 5 సంవత్సరాల మీ వైసీపీ హయాంలో. దాన్ని తిరగరాసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇవన్నిటినీ కూడా ప్రజలు చూస్తున్నారు. ఇంకొక అధికారి కానీ ఒక ప్రజానాయకుడు కానీ తప్పు చేస్తే ఇప్పుడు జరుగుతుండే శిక్ష అనుభవించాలనేసి ఒక భయం పుట్టిస్తున్నాడు. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో తప్పులు జరగదు. గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి ఎన్డీఏ మోదీ సహకారాలు తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలలో, ఒక పక్క అమరావతిని, ఒక పక్క పోలవరంని, ఇంకొక పక్క ఇండస్ట్రీస్, ఒక పక్క ఐటీ పార్కులు ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా అభివృద్ధి ధ్యేయంగా రాత్రింబవళ్ళు కష్టపడుతున్న ఎన్డీఏ కూటమికి అందరూ ప్రజలంతా ఆకర్షిస్తున్నారు. ఖచ్చితంగా కూటమి ఎప్పటికీ ఉంటుందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.